వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈ రోజు తెలుగింటి వంటల్లో మిగిలిన అన్నంతో కమ్మని కరకరలాడే జంతికలను ఏ విధంగా మనం తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాము. అంతకంటే ముందు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని, డిఫరెంట్ రెసిపీస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపించేటువంటి రెడ్ కలర్ సింబల్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. ఇప్పుడు మనం మిగిలిన అన్నంతో జంతికలను ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 1 కప్ లెఫ్ట్ ఓవర్ రైస్, మిగిలిన అన్నాన్ని వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి బ్లెండ్ చేసిన తర్వాత ఇందులో ఒక 2 డ్రాప్స్ వాటర్ వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ బాగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ బియ్యం పిండిని వేసుకుందాము. అలాగే ఒక 1/2 కప్పు శనగపిండి, ఒక 1 టీ స్పూన్ వాము, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని గట్టిగా కలుపుకోవాలి. వాటర్ వేయనవసరం లేదు, ఆల్రెడీ రైస్లో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. మీకు కలుపుకోవడం అస్సలు కుదరకపోతే చేయిని తడి చేసుకోండి, వాటర్ మాత్రం ఎక్కువ వేయద్దు. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. జంతికలు వేసుకునే గొట్టానికి ఈ విధంగా లోపల ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా పిండి ముద్దను తీసుకుని ఇందులో పెట్టుకుందాము. పిండిని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పైదానికి కూడా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో జంతికల్ని వేసుకుందాము. ఈ విధంగా జంతికలు వేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు వీటిని రెండు వైపుకి తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకుని అటువైపు కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసి ఆఫ్ చేసుకుందాము. ఇవి మంచి కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదా, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే లెఫ్ట్ ఓవర్ రైస్, మిగిలిపోయిన అన్నంతో కమ్మని కరకరలాడే జంతికలను మనం ఏ విధంగా తయారు చేసుకున్నాము. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు పంపించండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video.